హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక ముఖ్యమైన చర్చ మళ్ళీ వేడెక్కింది. మహిళలకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవు ఇవ్వాలా, ఇవ్వకూడదా అనే ప్రశ్నపై న్యాయ సామాజిక వర్గాల్లో పెద్ద డిబేట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. మహిళలకు తప్పనిసరి నెలసరి సెలవును చట్టబద్ధం చేయాలని కోరుతూ వేసిన ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగ రంగం, మహిళా హక్కులు, సమానత్వం వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. విచారణ సందర్భంగా బెంచ్లో ఉన్న న్యాయమూర్తులు ముఖ్యంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. మహిళలకు నెలసరి సెలవును చట్టపరంగా తప్పనిసరి చేస్తే అది మొదట చూసే అప్పుడు మహిళల సంక్షేమం కోసం తీసుకునే మంచి నిర్ణయంలా కనిపించవచ్చు. కానీ అదే నిర్ణయం వాస్తవ జీవితంలో అమలు సమయంలో కొన్ని అనుకోని సమస్యలను కూడా తెచ్చే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో లేదా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలను ఎంపిక చేసే సమయంలో కొన్ని ప్రాక్టికల్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంలో ప్రధానంగా మాట్లాడిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. మహిళలకు నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాలకి తీసుకోవడంలో వెనకడుగు వేయొచ్చని అన్నారు. ఎందుకంటే ఉద్యోగ నియామక సమయంలో యజమాన్యాలు తమ సంస్థ పనితీరు, పని సమయం వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా కొన్ని రోజుల సెలవులు తప్పనిసరి అవుతాయని భావిస్తే కొన్ని సంస్థలు మహిళల నియామకంపై అనవసరమైన సందేహాలు పెంచుకునే అవకాశం ఉందని కోర్టు సూచించింది. అంటే మహిళల సంక్షేమం కోసం తీసుకునే ఒక నిర్ణయం అదే మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గించే ప్రమాదం కూడా ఉందనేది కోర్టు అభిప్రాయం. ఈ అంశం ప్రస్తుతం చాలా మందిలో ఆలోచనలకు దారితీస్తోంది. ఎందుకంటే ఒకవైపు మహిళలకు ఆరోగ్య సమస్యల సమయంలో విశ్రాంతి అవసరం ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. మరోవైపు అదే అంశం కారణంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతే అది కూడా సమానత్వానికి విరుద్ధమే అవుతుంది. కోర్టు మరో ముఖ్యమైన కోణాన్ని కూడా ప్రస్తావించింది. ఒక ప్రత్యేక చట్టం ద్వారా నెలసరి సెలవును అమలు చేస్తే అది కొంతవరకు మహిళల్లోనే ఒక మానసిక ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందని న్యాయమూర్తులు చెప్పారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇది మహిళలు పురుషుల కంటే తక్కువ అనే భావనను కల్పించే అవకాశం ఉందని తెలిపింది. సమాజంలో ఇప్పటికే ఉన్న కొన్ని అపోహల, వివక్ష భావనలు మరింత బలపడే పరిస్థితి రావచ్చని కూడా కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ అంశంపై మరో కోణం కూడా ఉంది. మహిళల ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు మాత్రం పూర్తిగా వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రకారం నెలసరి సమయంలో చాలామంది మహిళలు తీవ్రమైన నొప్పి, అలసట, హార్మోన్ మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమందికి ఇది సాధారణంగా ఉండొచ్చు, కానీ మరికొందరికి ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుంది. అలాంటి సమయంలో 1 లేదా 2 రోజుల విశ్రాంతి ఇవ్వడం అనేది మహిళల ఆరోగ్యాన్ని గౌరవించే చర్యగా వారు భావిస్తున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, కార్యాలయాల్లో ఉన్న పని ఒత్తిడి కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. రోజువారీ పని ఒత్తిడి, ప్రయాణం, గడువులు, సమావేశాలు వంటి అంశాల మధ్య నెలసరి సమయంలో పనిచేయడం కొందరికి చాలా కష్టంగా మారుతుంది. అందుకే కేరళ ప్రభుత్వంతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే మహిళలకు పీరియడ్ సమయంలో సెలవులు ఇస్తున్నాయనే విషయాన్ని సీనియర్ న్యాయవాది సంషద్ కోర్టు దృష్టికి తీసుకురాగా ఇది స్వచ్ఛంద చర్యల్లో భాగమని సిజేఐ చెప్పారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. అయితే భారతదేశంలో ఈ అంశం ఇంకా పూర్తిగా చట్టబద్ధంగా అమలు కాలేదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కొన్ని విద్యా సంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మెన్స్ట్రురల్ లీవ్ పాలసీస్ అమలు చేస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు అయ్యే చట్టం ఇప్పటి వరకు లేదు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది శైలేంద్ర త్రిపాఠి కోర్టులో పిటిషన్ వేసి దేశవ్యాప్తంగా ఒకే విధానం తీసుకురావాలని కోరారు. కానీ ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు మరో ముఖ్యమైన విషయం చెప్పింది. ఇలాంటి విధానాలను నేరుగా కోర్టు ఆదేశించడం కంటే ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను పరిశీలించి విధానాలు రూపొందించడం మంచిదని సూచించింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉద్యోగ రంగం, పరిశ్రమలు, సామాజిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విధానాలు రూపొందించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు గత జనవరిలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది ఉందని తీర్పులో పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఫ్రీ శానిటైజరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో పాఠశాలల్లో బాలబాలికలకు వేరువేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, బాలికలకు ఉచిత శానిటైజరీ ప్యాడ్స్, టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించడంతో విఫలమైతే ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా చేస్తామని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాలలకు ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఇక దీంతో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మహిళల ఆరోగ్యాన్ని గౌరవించాలా లేక ఉద్యోగ అవకాశాల సమానత్వాన్ని కాపాడాలా అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండకపోవచ్చు. కానీ ఈ చర్చ సమాజంలో ఒక ముఖ్యమైన అవగాహనను పెంచుతోంది. ఇకపోతే ప్రభుత్వాలు, సంస్థలు, నిపుణులు కలిసి ఒక సమతుల్య విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలామంది భావిస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని గౌరవించేలా, అదే సమయంలో వారి ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా విధానాలు రూపొందించడం అత్యంత కీలకం. ఈ చర్చ భవిష్యత్తులో భారతదేశంలో ఉద్యోగ సంస్కృతిని మరింత సున్నితంగా, సమానంగా మార్చే దిశగా ఒక అడుగు అవుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.